ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మొంతా తుఫాను తీరం వైపు దూసుకొచ్చేస్తోంది. విజయవాడ నుంచి మా ప్రతినిధి వినయ్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వినయ్, ప్రస్తుతం మొంతా తుఫాను సూపర్ సైక్లోన్ గా మారుతోంది. ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, వెదర్ రిపోర్ట్ ఏం చెప్తోంది? దేవి, మొంతా తుఫాన్ తీరం వైపుకి దూసుకొని వస్తుంది. ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా రాష్ట్రం పైన కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈదురుగాలు కూడా వేస్తున్నాయి. 11 అర్ధరాత్రి ఆ సమయంలో వాడల రేవు అంతర్వేది మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రస్తుతం వాతావరణ స్టాటిస్టిక్స్ ద్వారా మనకి తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా అటు కోస్తా జిల్లాతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో అతి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే లోతత్తు ప్రాంతాలతో పాటు అదేవిధంగా తీర ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్తా ఉన్నారు. మొత్తం 5 గంటలు, అంటే తుఫాను తీరం దాటే ముందు 5 గంటలు చాలా కీలకం అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ టైం సంబంధించి పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు కమ్యూనికేషన్ గ్యాప్ తో పాటు మిగిలిన ఇబ్బందులు వస్తాయి కనుక అలాంటి ఇబ్బందులు ఏం రాకుండా కూడా ముందస్తు చర్యలు జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. అసలు ఆ సైక్లోన్ స్టేటస్ ఏంటి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు సైక్లోన్ స్టేటస్ ఏంటి? ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి సైక్లోన్ మోంతా సివియర్ సైక్లోన్ 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి మచిలీపట్నానికి. అదేవిధంగా 150 కిలోమీటర్ల దూరంలో కాకినాడకి కేంద్రీకృతమై ఉన్నది. ఆల్రెడీ దాని ప్రభావం మన కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో అలాగే కొన్ని చోట్ల కనబడుతున్నది. ఇప్పుడు చూసుకుంటే కనుక మన మచిలీపట్నంలో మ్యాక్సిమం విండ్ స్పీడ్స్ 93 kmph అయితే రికార్డ్ అవ్వటం జరిగింది. అదేవిధంగా కాకినాడలో చూసుకుంటే అరౌండ్ 82 kmph, విశాఖపట్నం చూసుకుంటే 68 kmph విండ్ స్పీడ్స్ అయితే రికార్డ్ అవటం జరిగిందనమాట. ఇది అదేవిధంగా మనకి రెయిన్ఫాల్ చూసుకుంటే హెవీ రెయిన్స్ ఆల్రెడీ నెల్లూరులో అబ్జర్వ్ చేసుకున్నది. అలాగే ప్రకాశము అలాగే బాపట్లలో కూడా హెవీ రెయిన్స్ కురుస్తున్నాయి. ఇదే కంటిన్యూ అవుతూ మిగిలిన జిల్లాలకు కూడా వ్యాప్తి చెందుతుంది అనమాట. రాగల 4-5 గంటల్లో ఈ ల్యాండ్ ఫాల్ ప్రాసెస్ అన్నది ఇంకొక 3-4 గంటల్లో స్టార్ట్ అవుతుంది. అది మొత్తం ల్యాండ్ ఫాల్ అవడానికి కంప్లీట్ అవడానికి మనకి దగ్గర ఒక 4 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. ఈ రోజు రాత్రికి అయితే మాత్రం ల్యాండ్ ఫాల్ అయితే కాకినాడ రీజియన్లో అవుతుందని చెప్పేసి మా అంచనా. అంటే తుఫాన్ ల్యాండ్ ఫాల్ అవడానికి 3 గంటల్లో సమయం పడుతుంది. అప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్తా ఉన్నారు. దాని తర్వాత 5 గంటలకు తీరం దాటుతుందని చెప్తా ఉన్నారు. ఈ సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? అంటే ఈ సమయంలో అది తీరం దాటక ముందు నుంచి అది తీరానికి దగ్గర వచ్చినప్పుడు అరౌండ్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా 1 అవర్ 2 అవర్స్ అయితే కనుక దాని తీవ్రత ఇంకా పెరిగేస్తుంది. అయితే మనం చెప్పుకున్న రీతిగా ఇది 100 నుంచి 110 కిలోమీటర్ల గాల్లో అయితే అబ్జర్వ్ చేసే అవకాశం ఉన్నది. అదేవిధంగా రెయిన్ఫాల్ కూడా ఇంటెన్సిటీ పెరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఏ జిల్లాల్ని ముఖ్యంగా అలర్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ అలర్ట్స్ అయితే పంపించున్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ అలర్ట్ ఆల్రెడీ జారీ చేశారు. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, అదేవిధంగా వెస్ట్ గోదావరి, కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ, అనకాపల్లి ఆల్రెడీ ఈ జిల్లాలన్నీ అలర్ట్ చేస్తున్నాము. ఈ తుఫాను మనకి తీరం దాటేటప్పుడు ఆ జిల్లాల్లో ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. తర్వాత వర్షపాతం అన్నది మోస్ట్లీ మన ఏపీ రీజియన్లో ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే ఉన్నది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా పరిస్థితులపై ఎప్పటికప్పుడు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం నుంచి పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా దాదాపు 14,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ ఏ విధంగా రైన్ఫాల్ వస్తుంది, దాంతోపాటు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రభావాలు ఉన్నాయని దానిపైన కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ దానికి అనుగుణంగా ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మనం చూడొచ్చు మొత్తం సైక్లోన్ కూడా ఎంత వేగంగా కదులుతుంది అన్నది కూడా మనం ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ మ్యాప్ ద్వారా చూడొచ్చు. అంటే 6 గంటలకు ఈ ల్యాండ్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. 11 ఆ సమయానికి తీరం దాటుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ 5 గంటలు కీలకం కాబట్టి చాలా అప్రమత్తంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులందరూ కూడా ఉన్నారు. అన్ని విభాగాలకు సంబంధించి అధికారులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో ఉన్న స్టాఫ్ తో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అటు తుఫాను తీరం దాటే సమయానికి కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ టోల్ ఫ్రీ నంబర్లకి కాల్ చేస్తా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అందరూ అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగా ఇక్కడ నుండి డైరెక్షన్ చేస్తా ఉన్నారు. మరోవైపు తుఫాను తీరం దాటే సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ పూర్తిగా అప్రమత్తమై చర్యలన్నీ కూడా చేపడతా ఉంది. దేవి, ఆల్ రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్. ఇది వెదర్ రిపోర్ట్ అయితే 5 గంటలు చాలా కీలకమంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.